ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయత్తస్స నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. Hi, my name is Gautam and I actually stay in Markajgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, గృహయోగము. ప్రతి ఒక్కరి డ్రీమ్. చిన్న ఇల్లైనా మంచి పెద్ద ప్యాలెస్ లాంటి గృహమైనా కానీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. లైఫ్లో దాన్ని సంపాదించుకోవడానికి సేవ్ చేసుకొని మనీని అప్పులు తెచ్చుకొని రకరకాల మార్గాల్లో ఇల్లు కట్టుకున్నాక అమ్మయ్య నాకంటూ సొంత ఇల్లు ఉందని అనుకుంటూ ఉంటారు. అయితే జన్మజాతకంలో యోగం ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా తాతల ద్వారానో తండ్రి ద్వారానో లేకపోతే ఈయన సొంతంగానో కట్టేసుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి కొంతమంది జాతకాల్లో యోగం అనేటువంటిది బలంగా ఉండదు. ఎందుకంటే గృహయోగము అన్నారు. గృహయోగం జాతకంలో అన్నీ అదే జ్యోతిషాస్త్రం అన్నీ యోగాలే. అలా మీరు యోగాన్ని కల్పించుకోవడం ఎలాగా? ఒకవేళ మీ జన్మజాతకంలో యోగం కనుక లేకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. దానికి పరిహారాలు చెప్తాను. కొంతమందికి జాతకమే ఉండదు, అలాంటి వారు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క గృహయోగం అనేటువంటి దాంట్లో దీన్ని కంటిన్యూస్గా చేయడం అనేటువంటిది చేయండి. ఆ రెమెడీ ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు గృహయోగం కలగాలంటే చేసుకోవాల్సినటువంటి పరిహారము, ఆ యోగం ఎలా కలిగించుకోవాలో చెప్తాను. సహజంగానే వృషభం వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. అయితే మీ గృహము సూర్యభగవానుడు ఇస్తాడు, ఎందుకంటే చతుర్థాధిపతి సూర్యభగవానుడు. మరి మీరు ఏ దేవత ఆరాధన, ఏ మంత్ర సాధన లేకపోతే ఏ దానము ఇస్తే మంచిది? ఎందుకు అంటే ఈ కలియుగంలో సింపుల్గా మంత్రసాధనతో ఒక యోగాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మంత్రసాధననే కాదు, ఈ కలియుగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఎవరైనా ఒక మాట అంటే టక్కన కట్ అయిపోతారు. అదే ఒక మాట మనిషిని కలుపుతుంది. అంటే మాట చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ కలియుగంలో. ఆ రకంగా మీరు మాట్లాడిన మాట, ఆ మాటలతో కూడినటువంటి మంత్రం మనస్సుతో చేస్తే ఆ మంత్రం మీకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అయితే ఏమంటే నేను ఏ ప్రయత్నము చేయకుండా వస్తుందో ఆ ప్రయత్నం చేస్తూ ఈ మంత్రం అనేటువంటిది ఎవరో కాదు, అమ్మవారి మంత్ర రూపంలో ఉండి మీకు శక్తిని ఇస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ వృషభం వారికి ముఖ్యంగా సూర్య ఆరాధన చేయడం అనేటువంటిది గృహయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు గురుగ్రహము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు దానము ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మీరు వృషభం వారు కూడా నువ్వులు, బొబ్బర్లు, పెసలు ఈ 3 పదార్థాలని బుధవారము, శనివారము, శుక్రవారాలు దానంగా ఇవ్వడము. ఏమైనా ఎంత ఇవ్వాలి ఏమిటి అంటే మీ స్తోమతను బట్టి ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీ జాతక చక్రంలో ఏదైతే అవయోగం ఉందో ఆ యొక్క అవయోగం అనేటువంటిది తొలగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మంత్రం అనేటువంటిది ఓం లక్ష్మీ నృసింహాయ నమః మరియు ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామాన్ని ఈ రెండింటిని సంపుటీకరణ కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే, ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క దేవత ఎనర్జీ అవసరం ఉంటుంది ఒక పని అవ్వాలంటే. ఇప్పుడు చూడండి, ఎందుకు మనకి మన దశావతారాల్లోనే ఒకే అవతారంతో అందరు రాక్షసులను సంహరించవచ్చు కదా. ఎందుకు దశావతారాలు ఎత్తాడు ఆయన? ఒకసారి వామనమూర్తిగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి, ఒకసారి నరసింహస్వామిగా వచ్చారు. అంటే ఏమిటి? వాళ్ళు కోరుకున్న వరం ఏదైతే ఉందో ఆ వరము ఈ అవతారం అయితేనే దాన్ని
ఏదైతే వాళ్ళు రాక్షసులుగా ఇబ్బంది పెడుతున్నారో ఈ ఫలానా అవతారం అయితేనే వాళ్ళు పొందినటువంటి వరాన్ని బ్రేక్ చేయగలదు. అలాగే మనం కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగం యాక్టివేట్ అవ్వాలంటే ఫలానా దేవతా స్వరూపం యొక్క మంత్రము మీకు పనిచేస్తుంది. ఎలా అయితే మెడికల్ షాప్లోకి వెళ్ళి నాకు తలనొప్పి వచ్చిందంటే ఏదో ట్యాబ్లెట్ ఇవ్వడు, శారిడానే ఇస్తారు, అన్ని వేల ట్యాబ్లెట్లో కూడా. అది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మీరు ఒకవేళ ఉదాహరణకి దానం ఇచ్చుకునే స్థితిలో లేరు, చాలా ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. అలాంటప్పుడు గోవుకి గోంగూర, బెల్లము మరియు తీపి పదార్థం ఏదైనా తినిపించినట్లయితే కూడా మీకు ఖచ్చితంగా గృహం అనేటువంటిది కలుగుతుంది. అయితే మీరు ఏంటంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గరలో ఉండేటువంటిది, లేకపోతే ఊరికి తూర్పు భాగంలోని, అంటే మొత్తం ఊరు ఉంది దాని తూర్పు భాగంలోని ఎక్కువగా తొందరగా కుదురుతాయి మీకు. లేదా మీ తండ్రిగా తరపు వాళ్ళు ఎవరైనా గృహం చూపించడం వల్ల కానీ, లేదా ఏదైనా ఒక గవర్నమెంట్ వ్యక్తి వల్ల కానీ, లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వ్యక్తి వల్ల కానీ మీకు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంటాయి. కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకేంటంటే, ఏమంటే గృహయోగం నాకు కలిగేటప్పుడు నాకు స్వప్నంలో కానీ ఏదైనా ఒక శకునంలాగా జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మంచి జరిగేటప్పుడైనా ఒక ఇబ్బంది కలిగే ముందైనా అమ్మవారు శకున రూపంలోనో స్వప్న రూపంలోనో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అమ్మవారే ఇస్తుంది, అదేదో మూఢనమ్మకమో ఇంకోటి ఏదో అనుకోకండి. ఎలాంటివి ఇస్తుంది అంటే స్వచ్ఛమైన జలం వస్తుందండి మీకు స్వప్నంలోకి. స్వచ్ఛమైన జలం రావడం, పచ్చటి చెట్లు రావడం, లేకపోతే చక్కగా ఒక మంచి కాగడా రావడం, ఒక వ్యక్తి మీకు కాగడా ఇస్తున్నట్టు రావడం, లేనట్లయితే ముఖ్యంగా ఎక్కువగా జలమే వస్తుంది, లేదా తోటలు వస్తాయి, లేదా అందమైనటువంటి గృహం కూడా వస్తుంది ఒక్కోసారి. మరికొన్నిసార్లు ఏమవుతుందంటే గృహయోగం వచ్చే ముందు మంచి మంచి వాహనాలు స్వప్నంలోకి వస్తూ ఉంటాయి. అది కూడా చతుర్థ భావ సంబంధించినటువంటివి. ఆ రకంగా ఏంటంటే కొంతమందికి అయితే వాళ్ళ తల్లిగారి కల్లోకి రావడం. ఎందుకు అంటే తల్లి గారంటే 4th హౌస్, అంటే మాతృమూర్తి సంబంధంగా రావడం. అయితే ఇందులో మనం రెండు రకాలు తీసుకోవాలి. ఎవరైనా గతించారు, మీరు వారికి ఏదైనా చేయాల్సినటువంటి ఆబ్దికాలు ఏవైతే ఉంటాయో అవి చేయట్లేదు, అప్పుడు కూడా వాళ్ళు స్వప్నంలోకి వస్తున్నారు అంటే వాళ్ళకి చేయాల్సినవి సరిగ్గా జరగాల్సిన జరగట్లేదు, మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వస్తున్నారని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేటువంటివి ఇందాక నేను చెప్పినట్టుగా అవి రావడము. మామూలుగా బయట జనరల్గా మీకు ఏమవుతుందంటే ఒక యోగం ఉన్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ వాళ్ళు ఎవరైనా నువ్వు ఏదైనా ఇల్లు కొనుక్కుంటా అని చెప్పు, నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను చూసి పెడతాను, ఇట్లాంటివి మీ చుట్టూ అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే ఏమిటి, మీకు ఆ యోగం దగ్గరికి రాబోతుంది అని. అలా కాకుండా మీరు ఏదైనా గృహం కొనుక్కోబోతున్నారు, సంథింగ్ బ్యాడ్ జరగనుందనుకోండి, అప్పుడు మీకు ఎలాంటివి వస్తాయంటే గృహం కలలో స్వప్నంలో ఏదో పాడైపోయినట్టు, తగలబడిపోయినట్టు, లేకపోతే విరిగిపోయినట్టు, కూలిపోయినట్టు, లేకపోతే మురికి నీళ్ళు రావడం కానీ, విరిగిపోయిన చెట్లు రావడం కానీ, లేకపోతే తల్లిగారు ఏడుస్తున్నట్టుగా స్వప్నంలోకి రావడం కానీ, లేకపోతే ఇట్లా అన్నమాట. అంటే గోవు, ముఖ్యంగా గోవులు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో రావడం, ఇట్లాంటివి ఏర్పడినప్పుడు మీరు పొరపాటును కూడా గృహం కొంచెం పెండింగ్ పెట్టాలి, తర్వాత కొందాంలే అని చెప్పి కొంతసేపు ఆగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మీరు చేయవలసిన ఇంకొన్ని విషయాలు చెప్తాను. అదేమిటి అంటే ఇంట్లో పర్టికులర్గా నైరుతి గది అని ఉంటుంది. నైరుతి గది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఆ మాస్టర్ బెడ్రూమ్లో పడమర గోడకి, అంటే వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్న ప్రదేశంలో వెస్ట్ వాల్ ఉంటుంది. పడమర వైపు ఉన్నటువంటి గోడకి ఒక ఎల్లో కలర్ షీట్, ఒక 1.5 by 1.5 లేకపోతే 1x1 2x2 స్క్వేర్లో ఉండేటువంటి షీట్ ఒకటి తీసుకొని, రెక్టాంగిల్ కాదండి స్క్వేర్లో ఉండాలి, ఎల్లో క్రీము అట్లాంటి కలర్ షీట్, గోల్డెన్ కలర్ షీట్ అయినా పర్లేదు, తీసుకొని ఆ వాల్కి అంటించి మీ డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా, నేను ఫలానా గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఫలానా స్థలం కొనుక్కుందాం అనుకుంటారు కదా, దాన్ని తీసుకొచ్చి అక్కడ అంటించండి. ఆ ఫోటోగ్రాఫో లేకపోతే దానికి సంబంధించింది ఏదైనా పేపర్లో యాడ్ వచ్చి ఉంటుంది, నేను ఫలానా లోధాలో తీసుకుందాం అనుకున్నాను, లేకపోతే ఫలానా అపర్ణాలో తీసుకుందాం, ఒక సంథింగ్ ఉంటుంది. ఇంకోటి, మీరు ఎక్కడైతే తీసుకుందామని అనుకుంటారో ఒక లెక్క ఉంటుంది, ఏదైనా ఫలానా ఏరియాలో తీసుకుందాం అనుకున్నారు ఉదాహరణకి,
ఆ ఏరియాలో ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ తిరగండి, అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ ఏ ఫ్లోర్, ఎలాంటి ఫ్లోర్లు, హై ఫ్లోర్లో తీసుకుందాం అనుకుంటున్నారా, కింద తీసుకుందాం అంటున్నారా, ఆ లొకాలిటీ ఏంటి అవన్నీ తిరగండి. తిరిగి అక్కడి నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం ఉండొచ్చు, మీ పిల్లల స్కూల్స్కి ఎంత దూరం ఉండొచ్చు, అవన్నీ కూడా ఒకవేళ నేను ఇక్కడ తీసుకుంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, నేను ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ ఎంత కట్టాలి, దాని తర్వాత నేను ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాల్సి వస్తుంది, నా ఒక్క శాలరీ సరిపోతుందా, మా జీవిత భాగస్వామి కూడా చేస్తే సరిపోతుందా అనేది మీరు లెక్కలు వేసుకోండి. అంటే ఏమిటి, మీరు మీ జీవిత భాగస్వామి కూడా, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది, దాన్నే అమ్మవారు అంటారు శాస్త్రంలో. దానికే లలితాసహస్రనామాల్లో సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. అంటే ఏమిటి, అమ్మవారు సహస్రారంలో సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట సహస్రారంలో కూర్చొని. మరియు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అంటే 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుందట. అంటే ఏమిటి, మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి థింకింగ్ అమ్మవారికి వెళుతుంది. అమ్మని అడిగితే ఎలా అయితే అమ్మ వెంటనే అయ్యో ఆకలేస్తుందని అన్నం పెడుతుందో, యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారిని నమ్ముకొని ఒక థాట్ కనుక ధర్మబద్ధంగా మన థాట్ కనుకుంటే అది సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే టచ్ చేశారు, అక్కడికి వెళ్ళి చూశారు, ఇల్లుని చూశారు, మొత్తం లెక్కలేసుకున్నారు, మీకు అక్కడి నుంచి మీ ఆదాయం పెరగడం, మీరు గృహం తీసుకోవాలంటే ఏం చేయాలనేటువంటిది మీకు యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకు అంటే మీరు మొదట్లో ఈ రెమెడీ చేశారు కదా, అందుకని. అట్లాగే మరొక విషయం ఏంటంటే, కొంతమందికి మరి మాకు జాతక చక్రం లేదు అంటే, నా లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలి? వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయాలి. గుర్తుపెట్టుకోండి, వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారాహి అమ్మవారి అష్టోత్తరం వల్ల ఎన్ని ఉపయోగాలంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి గృహయోగం. లేదండి నాకు అష్టోత్తరం మొత్తం చదవడం రాదు, చాలా చిన్న రెమెడీ ఒకటి చెప్తాను. ఏమిటది అంటే, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపును. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లికాయై నమః. ఇది కనుక చేశారనుకోండి ఖచ్చితంగా గృహయోగం అనేటువంటిది కలుగుతుంది. దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు. ఇంకా అయితే ఇక్కడ ఒక విషయం, మీకు విషయం చెప్తాను. మీకు గనక ఉదాహరణకి మీ జన్మజాతకంలో గృహయోగం అనేటువంటిది లేదు, కానీ మీ జీవిత భాగస్వామికి ఉందనుకోండి, ఆవిడ పేరు మీద కొనండి, మీ పేరు మీద కొనకండి. అలా కాదండి మా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా లేదు, కానీ మా పిల్లల జాతకాల్లో ఉంది, మీ పిల్లల పేర్ల మీద కొనండి. ఎందుకంటే జన్మజాతకంలో గృహయోగం లేనప్పుడు కనుక గృహం కొంటే అది అమ్ముకునేదాకా మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, అమ్ముకునేదాకా ప్రాబ్లం తీరదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జాగ్రత్త ఫస్ట్ ఒకటి తీసుకోండి. రెండవది, మీరు ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని, డైరెక్షన్ని లెక్కగట్టి మీకు ఈస్టా, వెస్టా, సౌతా, నార్త్ ఈస్టా, నార్త్ వెస్టా ఇట్లా ఉంటాయి. పర్టికులర్గా ఆ డైరెక్షన్లో డోర్ ఉన్నటువంటిది తీసుకొని లోపల వాస్తు దోషాలు లేకుండా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. మరి ఇందాక నేను అన్నాను ఏమిటి, గృహం అనేటువంటిది యోగము అని. ఈ యోగానికి ఈ రెమెడీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా చేయండి. అంటే ఏదో ఒకసారి చేసాం, ఒకసారి మంత్రం చదివేసాం, అయిపోయింది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి వాడి బాడీ స్ట్రక్చర్ బలంగా మంచి స్ట్రాంగ్ అవ్వాలంటే రోజు జిమ్కి వెళ్ళాలి, రోజు ఇంతసేపు సాధన చేయాలి, అప్పుడే అవుతాడు. అంతేగాని వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, 4 రోజులకు ఒకసారో వెళ్తే జీవితంలో అవ్వలేడు. ఎలాగో సాధన కూడా, భగవత్ సాధన కూడా అంతే. ఫిక్స్ అవ్వాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మైండ్లో మీరు ఫిక్స్ అవ్వాలి. నేను ఇది చేస్తున్నాను, నాకు అమ్మవారు ఖచ్చితంగా ఈ యోగాన్ని కలిగిస్తుంది, ఇంకొకటి లేదు. నేను పలానా గ్రహాన్ని చేస్తున్నా, ఆ గ్రహం నాకు కలిగిస్తుంది. అంతేగాని మైండ్లో ఇచ్చేస్తున్నాను కానీ ఏమో వస్తుందో రాదో అనుకొని చేశారనుకోండి, మీరు ఏ పని కూడా, గృహయోగం ఒకటే కాదు, మీరు ఏ పని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇది చేయండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.